రాజరాజేశ్వరిపేట రైల్వే ట్రాక్ సమీపంలో 4 దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేద కుటుంబాల సమస్యపై రాజకీయ విమర్శలు చేయడం కాకుండా శాశ్వత పరిష్కారంపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాలని నగరపాలక సంస్థ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ దాడి అప్పారావు అన్నారు. బుధవారం పంచాయత్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాడి అప్పారావు మాట్లాడుతూ రాజరాజేశ్వరిపేట రైల్వే ట్రాక్ సమీపంలో నివసిస్తున్న పేద కుటుంబాల సమస్య కొత్తది కాదని, దాదాపు 40 ఏళ్లుగా వేలాది కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి గతంలో పలువురు ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం లభించలేదని సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఈ కేంద్రాన్ని సందర్శించి బాధ్యత కుటుంబాలతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం మరియు రైల్వే శాఖ అధికారులతో చర్చించి సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. ఇటీవల రాజరాజేశ్వరిపేటలో పర్యటించిన వైసీపీ నాయకుడు పోతిన వెంకటమయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం సరికాదని, ప్రజలకు మేలు చేసే దిశగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి గురించి చేసిన ఆరోపణలు కూడా ఆయన ఖండించారు. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు సుజనా ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలోని పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తిపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం పోతిన మహేష్ తగదన్నారు. ఇలాంటి వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు కొనసాగిస్తే ప్రజలే తగిన సమాధానం చెప్తారని పేర్కొంటూ మరోసారి సుజనా చౌదరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పోతిన మహేష్ కు తగిన విధంగా రాజకీయంగా బుద్ధి చెప్తామని దాడి అప్పారావు హెచ్చరించారు. ప్రాంతంలో రాజరాజేశ్వరిపేటలో ఎన్నో సంవత్సరాలుగా, దాదాపు 40-45 సంవత్సరాలుగా ఎంతోమంది రైల్వే ట్రాక్స్ పక్కమట ఇల్లు నిర్మాణం చేసుకొని అక్కడే ఉంటూ వాళ్ళు జీవనోపాధి చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళంతా గతంలో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి, అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజరాజేశ్వరిపేటలో అక్కడ బత్తుల పౌండ్ అనే అక్కడ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ అందరం కూడా తీసుకొని కూడా అక్కడ ఆయన్ని కూడా క్షుణ్ణంగా చూసి దీని ఎమ్మటే నేను పరిష్కారం చేస్తాను ఎమ్మటే అని చెప్పేసి, అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కూడా నరేంద్ర మోడీ గారే ఆయన దృష్టికి మేము తీసుకొని వెళ్తామని చెప్పడం జరిగింది. అలాగే లగడపాటి రాజగోపాల్ గారి దగ్గర నుంచి, గద్దె రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి ఎంతో మంది ఎంపీలు వచ్చారు, అందరూ చేశారు. అది ఈ మధ్య కాలంలోనూ మన ఎంపీ గారు కూడా, చిన్ని గారు కూడా, శివనాథ్ చిన్ని గారు కూడా పరిశీలించడం జరిగింది. నేను మాట్లాడతాను, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ తో మాట్లాడతాను, అలాగే అంత అవసరం ఉంటే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడతామని చెప్పి వారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అది అందరూకి తెలిసినటువంటి విషయమే. ఈ మధ్య కాలంలోనూ ఒక 2 రోజుల క్రితం రాజరాజేశ్వరిపేటకి పోతిన మహేష్ అన్నటువంటి ఒక లీడరు గతంలో జనసేన పార్టీలో ఉన్నప్పుడు కూడా మేము దీనికి న్యాయం చేస్తాం, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మీ కుటుంబాలకు అందరికీ కూడా అన్ని కూడా చేసేస్తామని చెప్పేసి ఆనాడు చెప్పడం కూడా జరిగింది. ఈ పోతిన మహేష్ అన్నటువంటి ఆయన కూడా. అలాగే సాక్షాత్తు మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మినిస్టర్ చేశారు. ఆయన కూడా వెళ్ళి అక్కడ వాగ్దానాలు చేశారు, మేము అన్ని చేస్తాం, రాష్ట్ర ముఖ్యమంత్రితో మనం జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతామని చెప్పి. ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు పిఏ ఎవరు, పిఎస్ ఎవరు, సుజనా చౌదరి గారు ఎక్కడ, సుజనా చౌదరి గారు రావాలి ఇక్కడికి, సుజనా చౌదరి గారు రాకోకుండా, సుజనా చౌదరి గారు లేకోకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏమీ జరగట్లేదండి. సుజనా చౌదరి గారి గురించి కూడా ఒక 5 నెలల క్రితం సుజనా చౌదరి గారు కనపడట్లేదని చెప్పి ఇదే ఎల్లంపల్లి సీని మాజీ మంత్రి చెప్తే దాన్ని కౌంటర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ నువ్వు ఈ ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ ఇన్ఛార్జి గారు ఉన్నారు కదండి, ఒక మంత్రి చేసినటువంటి ఆయన ఇన్ఛార్జిగా వేశారు. ఇక్కడ నువ్వు గుంటూరుకి ఇన్ఛార్జివి, ఆ ఇన్ఛార్జి గారు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో మంచి మంచి లీడర్స్ ఉన్నారు, ఆ లీడర్స్ అందరూ కూడా మాట్లాడతారు కదా. నీ ఇష్టం వచ్చినట్టుగా 10 మందిని పోగు చేసుకుని అక్కడికి వెళ్ళి అసలు ఆయన ఎవరు, ఈయనెవరు, ఆయన ఎవరు, ఇది కరెక్ట్ కాదండి. రాజకీయాల్లో వాళ్ళకి మంచి చేయండి. వాళ్ళు అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరికీ అక్కడ ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరు ఒక అఖిలపక్ష కమిటీగానని మీరు నిర్ణయించుకోండి. మీరందరూ కూడా కలుపుకొని, అన్ని పార్టీలు కలుపుకొని, ఎంపీని ఎమ్మెల్యేని కలుపుకొని మాట్లాడి వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ మనకు నోటుకు వచ్చినట్టుగా మనం మాట్లాడి, మాకు 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నామండి మహేష్ గారు. నేను అనేది ఏంటంటే మనకు విధి విధానాలు కావాలి. విధానాలు మర్చిపోయి వాళ్ళెవరు, వీళ్ళెవరు, అసలు నువ్వెవరు,
నువ్వు గుంటూరుకి ఇన్ఛార్జివి, మేము కాదని మేమేం అనలేము, నువ్వు మాట్లాడతావు, హక్కు ఉంది. అలా మాట్లాడకూడదు. ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చి మాట్లాడాలా. లేదు ఆయన ఏం చేస్తున్నాడు ఒకసారి చూస్తారంటే సుజనా చౌదరి గారు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఏం చేస్తే బాగుంటుంది అనేది. గవర్నమెంట్ కూడా డబ్బులు రిలీజ్ చేయాల్సిన అవసరం లేదండి. సొంత సుజనా ఫౌండేషన్ ద్వారానే అన్ని కూడా డబ్బులన్నీ కూడా కేటాయించి కొన్ని రోడ్లు కానీ కొన్ని కలవట్లు కానీ కొన్ని ఆయన మొత్తం అన్ని చేసుకొని వస్తున్నాడండి సుజనా చౌదరి గారు. మహేష్ గారు, మనం ఎవరైనా ఎంకరేజ్ చేసే టైప్ లో ఉండి వాళ్ళకి ఏది న్యాయం చేసేటప్పుడు చేయండి, కానీ ఇలాగ చేస్తే ఇది కరెక్ట్ కాదండి. ఇది ఎందుకంటే పనులు అవ్వకపోగా వాళ్ళు ఇబ్బందులు పాలు చేసిన వాళ్ళు అవుతాం మనం. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదండి, గతంలో వచ్చారు, అటు పరిశీలించారు, మేము చేస్తామని చెప్పని అన్నారు. తర్వాత కరోనా వచ్చింది, అన్ని రకాలుగా అయ్యింది, చేయలేకపోయారు. మీరు ఇక్కడ కూర్చొని వాళ్ళందరినీ కూడా అక్కడ ఇచ్చేసి మేము అది ఇది వీళ్ళెవరు కాదు. నువ్వు తెలుసుకోవాలనుకుంటే నువ్వు నన్ను రమ్మంటే నేను వస్తాను నీ దగ్గరికి, మన ఇద్దరం కలిసి వెళ్దాం, సుజనా చౌదరి ఆఫీస్కి వెళ్దాం. సుజనా చౌదరి అన్నటువంటి అతను ఒక ఎమ్మెల్యేగా పక్కన పెట్టు, అసలు ఆయన ఏం చేస్తున్నాడు, నెలకి ఎన్ని లక్షల రూపాయలు పేద ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు, ఆయన ఏమేం చేస్తున్నాడు అని చెప్పి తెలుసుకోండి ముందు. అంతేగానండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే మీకన్నా నేను ఎక్కువ జనాన్ని పోగు చేస్తాను కావాలంటే అక్కడికి వచ్చి రాజరాజేశ్వరి వచ్చి నేను పోగు చేయగలనండి, నాకు తెలుసు అసలు జనాన్ని పోగు చేయడం. అలా కాదు, మనం అందరం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు మనందరం కూడా అలా కించపరిచి ఆయన ఎవరు, పత్తిపాటి శ్రీధర్ ఎవరు, ఆయన ఎవరు, ఈయన ఎవరు అని చెప్పి మాట్లాడితే నువ్వెవరు అని చెప్పి అడగాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక మంచి నాయకుడు, నువ్వు ఒక జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తివి, నిన్ను మేము గౌరవించుకోవాల్సిన అవసరం. కానీ ఒక మంచి లీడర్ సుజనా చౌదరి లీడర్ ఏమైనా ఉంటే రా, లేదు మేము వస్తాం మాట్లాడు, అంతేగానండి ఇక్కడి నుంచి ఇలా చేయమాకండి. మేమంతా సుజనా చౌదరి గారికి చెప్పాం, అన్ని ఇచ్చేస్తామండి. దయించి ప్రజలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు మట్టి చేయొద్దండి. ఇది కలెక్టర్ గారితో మాట్లాడారు, అవతల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు, అందరితో మాట్లాడుతున్నారు. ఎంపీ గారు చిన్ని గారు దీని మీద మంచి ప్రోత్సాహంతో ఉన్నారు. చిన్ని గారు అంతా కూడా మంచిగా చేస్తారు. ఇంకా మీరెవరు కూడా కలవర పడొద్దు. రాజరాజేశ్వరిపేటలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ లబ్ధిదారులందరూ కూడా మంచి ఇచ్చేస్తారు. వాళ్ళు కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయమే జరుగుద్ది. సుజనా చౌదరి గారి ఈ విషయంలోనూ వస్తారు, అయినా వచ్చి అన్ని కూడా పరిశీలిస్తాడు. ఇక్కడ కాదు మాటలు చెప్పేది, చేసేది కేంద్ర ప్రభుత్వం. అక్కడ మాట్లాడాలి, అక్కడ మాట్లాడి వాళ్ళందరిని ఒప్పించి రైల్వేతో మాట్లాడి ఒప్పందం చేసుకుంటేనే కానీ జరగవు. ఇక నుంచి మట్టికి ఇలాగా మాట్లాడితే సుఖం లేదండి. వచ్చే అన్ని కూడా పోగొట్టిన వాళ్ళు అవుతాం మనందరం కూడా. Like, subscribe and press the bell icon for new updates.